హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇది క్లాత్ స్టోరేజ్ బ్యాగ్ అనమాట, బాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. సో కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట చాలామందికి. సో మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో డిఫరెంట్ సైజెస్, డిజైన్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సైజుని బట్టి. ఇదేంటంటే మనకి టూల్స్ కానీ ఇట్లా ఫర్నిచర్ కానీ ఇట్లా ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో చూసారా, ఇక్కడ వచ్చేసి దీంట్లో 8 ఇచ్చారనమాట ఒక సెట్లో. సో ఇది కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ తీసుకున్నాను నేను. సో 8 బాక్సెస్ కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కనిపించేలాగా ఒక సైడ్ ఉంది. అండ్ ఈ సైజెస్ వచ్చేసి బ్రెత్ వచ్చేసి 33 సెంటీమీటర్స్ ఇచ్చారు. అదేవిధంగా హైట్ 22 సెంటీమీటర్స్, లెంత్ వచ్చేసి 45 సెంటీమీటర్స్ ఉంది. సో ఇదేంటంటే మనకు ఫ్యాన్సీ క్లాత్స్ కానీ యూనిక్ క్లాత్స్ అలాంటివి మనం దీంట్లో ఎంచక్కా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ జిప్ లాక్ 2 జిప్స్ అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకోగానే మనకి సూట్ కేస్ ఓపెన్ అవుతుంది కదా, సేమ్ అలానే మనకి సూట్ కేసులో ఎలా అయితే క్లాత్ పెట్టుకొని అవి క్లోజ్ చేసుకొని జిప్ వేసుకుంటాం కదా, సో సేమ్ అదేలాగా ఉంది. ఎక్స్ట్రా పౌచెస్ కానీ లేదంటే ఎక్స్ట్రా జిప్స్ కానీ అట్లా ఏమీ ఇవ్వలేదు. సో దీంట్లో ఏంటంటే మనకి ఈజీగా ఒక 5 to 6 పెయిర్స్ నార్మల్వి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకెక్కువనే పడతాయి. మెయిన్ వీటి వల్ల ఏంటంటే మనకి డస్ట్ పడకుండా మనకి నార్మల్ షెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నప్పుడు కొంచెం అయినా మనకి దుమ్ము పడుతుంది కదా. సో దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి అలాంటి డస్ట్ కూడా ఏం పడకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా 1 by 1 అరేంజ్ చేసుకున్న తర్వాత మనము జిప్ వేసేసుకుంటే దీంట్లో మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. దీంట్లోంచి మనకు ఏ క్లాత్ ఏ బ్యాగ్లో ఉంది అనేది కూడా మనము ఈజీగా పిక్ చేసుకోవడానికే ఉంటుందన్నమాట. అదే శారీస్ అనుకోండి, శారీస్ బ్లౌజ్ మనం ఎంచక్క స్టోర్ చేసుకొని మనకి దీంట్లో ఒకవేళ మన విడ్త్ని బట్టి మనకి ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ కావాలంటే కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మనకి సైజెస్ని బట్టి మనము పర్చేస్ చేసుకోవచ్చు. శారీ బ్లౌజ్ అనుకోండి మనకి ఒకే దాంట్లో పెట్టేసుకొని, లేదంటే బ్లౌజెస్ అన్నీ కూడా సపరేట్ కొని ఒక మెటీరియల్కి సంబంధించినవి ఒక బాక్స్లో అలా డిఫరెంట్గా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి చాలా బాక్సెస్ అయితే ఉన్నవి. మ్యాక్సిమం అందరికీ ఇంట్లో డిఫరెంట్ పర్పస్లో మనం ఈ బ్యాగ్స్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. అదండి వీడియో. సో చూసారు కదా, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లో కూడా మనము ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.